హాయ్ అండి. నేను చికెను పచ్చెనపప్పు కలిపి వడలేస్తున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను పచ్చెనపప్పుని 4 గంటల సేపు నానబెట్టుకున్నానండి. అదిగోండి చికెను 1/2 కేజీ, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నానండి, 6 పచ్చిమిరపకాయలను కూడాను. పచ్చెనపప్పు నానబెట్టిన పచ్చెనపప్పు ఉంది కదండి, అందులో కొన్ని బద్దలు తీసి ఇలాగా ఇందులో పెట్టుకున్నాను. ఇదేం మిక్సీ పట్టుకుంటానండి పచ్చెనపప్పుని. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు కారం తగినంత, మిరియాల పొడి వేసానండి. చూసారా, ఇంత మిరియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. 1/2 కేజీ చికెన్కి అండి ఇదంతా క్వాంటిటీ. మీకు చెప్పాలంటే చికెన్ ఎంత ఉందో అన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకోవచ్చు. అంత పచ్చెనపప్పు, నానబెట్టిన పచ్చెనపప్పు ఇదిగోండి. చూసారా, మిక్సీ పట్టేసాను ఇలా బరగ్గాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులో నేను చికెన్ వేస్తాను. చికెన్ చూసారా, చిన్న చిన్న ముక్కల కింద, కైమ కింద కాకుండా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి చాకుతోను. ఇదిగో నానబెట్టిన పచ్చెనగపప్పుని తీసి పక్కన పెట్టాను కదండి, అది, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి ఇదిగోండి మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు కారం, మిరియాల పొడి అన్నీ వేసేసానండి. అన్నీ వేసి బాగా కలిపేసుకున్నాను. బాగా మన చేతితో గట్టిగా పిసుక్కోవాలండి బాగాను. అది ఇంక వాటర్ ఏం పట్టదండి దీనికి, మొత్తం దాంతోనే సరిపోతుంది. ఉల్లిపాయ వాటర్ అది వస్తుంది కదా, ఆ వాటరే సరిపోతుందండి, వాటర్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుక్కున్న ముక్కలను కూడా వేసేసుకునండి. దాన్ని కూడా బాగా కలిపేసుకుంటే ఇంకా నానటాలు కాసేపు ఇదేమి ఉండదండి. మొత్తం కలిపేసుకుని డైరెక్ట్ ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకోవచ్చండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసేసుకుని ఉంచుకుంటే మనం అది వేడెక్కుతూ ఉంటుంది. మనం ఇది కలిపి ఇదిగోండి ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ తక్కువే పడుతుందండి. ఆయిల్ అయితే అస్సలు పట్టలేదు. ఆయిల్ వేరే గిన్నెతో కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకునండి. నేను చేత్తో ఇలా లడ్డూలా చేసుకునండి, మన షేప్ రౌండ్ షేప్లో చేసుకున్నాను. వడ కొంచెం కాగిందో లేదో చూసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఆ చికెన్ వేయడం వలన ఆ పచ్చెనపప్పు వడలే మామూలుగా బాగుంటాయి, చికెను ఈ మసాలా ఇవే వేయడం, ఆ మిరియాల పొడి టేస్టు. మాకు వైజాగ్ అండి వాతావరణం 10 డేస్ బట్టి వర్షం పడతానే ఉంది. ఈరోజు వేసుకున్న చాలా ఈ వాతావరణానికి వాళ్ళకి చాలా బాగా కుదిరిందండి. ట్రై చేయండి. ఇంకా మీరు నిజంగా మాకు కామెంట్ పెడతారు బాగుందని. ఇది చూసి చాలా అంటే చాలా బాగుంది. ఈజీ ప్రాసెస్ కూడా అండి. మనం ఏదో పెద్ద కష్టపడక్కర్లేదు. పచ్చెనపప్పు 4 గంటల ముందు నానబెట్టుకోవడమే. కనమదన్నీ ముక్కలన్నీ ఒక్క 5 నిమిషాలు అన్నీ రెడీ చేసుకుని కలిపేసి వేసేసుకోవడమే. చాలా బాగా కుదిరిందండి. ట్రై చేయండి. మళ్ళీ మనకి ఇలా రాలేదయ్యి అనుకోవడానికి కూడా లేదు. బాగా వేగించొద్దండి. కొంచెం కలర్ వచ్చింది, నేను చూపిస్తున్నాను, ఆ కలర్ ఉంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చినాయి. చూసారా, నేను అన్నీ వేసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఇలా తిప్పుకుంటున్నానండి. ఒకవైపు కాలింది కదా, రెండో వైపు తిప్పుకుంటున్నాను. ఫస్ట్ వేసాను కదండి, అది అయ్యింది, తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఏమీ లేదండి, సింపుల్గా మనం బయట నేను పాలకుల్లో చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు తెచ్చారండి మాకు ఇది చికెను పచ్చెనపప్పు వడలండి. అప్పటి నుండి నేను ఇది తినడం ఇదే ఫస్ట్ టైం నా చేతితో నేను వేసుకుని తినడం. చాలా బాగా వచ్చినాయి. పాలకొల నుండి తీసుకొచ్చారు మా పెద్దనాన్నగారు. చాలా బాగున్నాయండి. ఇప్పుడు వేసాను అలాగా ఆ మసాలా, అవి నాకు గుర్తుండి అలా చేసుకుంటే బాగుంటుంది అని ఐడియా. చాలా బాగా వచ్చినాయి. మీరు ట్రై చేయండి. ఏగిపోయినాయండి, వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. అదిగోండి సర్వ్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. ప్లేట్లోకి మా హస్బెండ్కి పెట్టానండి. చాలా బాగా వచ్చినాయి అన్నారు. థ్యాంక్ యూ అండి.